ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు దేవుని వాక్యం మన హృదయాన్ని బలపరిచి మన జీవితాన్ని సరిదిద్దుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 14 వచనంలో, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అని వ్రాయబడి ఉంది. ఈ వాక్య వివరణ. ఈ వాక్యం ద్వారా దేవుడు మన జీవితానికి రెండు ముఖ్యమైన పిలుపులు ఇస్తున్నాడు. అవి సమాధానము మరియు పరిశుద్ధత. మొదటిగా అందరితో సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే మనం ఎవరినైనా ద్వేషించకుండా క్షమించగల హృదయంతో, ప్రేమతో జీవించాలి. సమాధానం మన హృదయంలో ఉంటే దేవుని సన్నిధి మన జీవితంలో నిలుస్తుంది. రెండవది పరిశుద్ధత. అంటే పాపమును విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన జీవితం గడపటం. మాటల్లో, ఆలోచనలో, పనుల్లో దేవుని చిత్తానికి లోబడటం నిజమైన పరిశుద్ధత. ఈ వాక్యం చాలా గంభీరంగా చెప్తున్న సత్యం ఏమిటంటే, పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. అంటే కేవలం ప్రార్థనలు, సేవలు మాత్రమే కాదు, మన జీవితం పరిశుద్ధంగా మారినప్పుడే దేవునితో నిజమైన సంగమం కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మనమే పరీక్షించుకోవాలి. నేను సమాధానంగా జీవిస్తున్నానా, లేక దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితాన్ని గడుపుతున్నానా అని. ఈ వాక్యం మనకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆశీర్వాదమైన మార్గాన్ని కూడా చూపిస్తుంది. సమాధానంతోనూ పరిశుద్ధతోనూ నడిచిన జీవితం దేవుని సన్నిధిలో నిలిచే జీవితం. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి దేవా, ఈ లోకంలో అందరితో సమాధానంతో నడుచుకుని నీ దృష్టికి ఇష్టమైన పరిశుద్ధ జీవితం జీవించేందుకు మాకు కృపను, బలమును అనుగ్రహించు ప్రభువా. మన బలహీనతను విడిచిపెట్టి పాపం నుండి దూరంగా నడిచే హృదయమును మాకు దయచేయము. నీ పరిశుద్ధత ద్వారా ప్రతిరోజు మమ్మను శుద్ధి చేయము. పరిశుద్ధత లేకుండా నిన్ను చూడలేమని గ్రహించి నీ మార్గంలో నడిచే జీవితం మాకు దయచేయము.